హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెనండి. చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. జొన్న రొట్టె రాని వాళ్ళకైతే ఇలా చేసుకోండి. చాలా బాగా రొట్టెలు అయితే వస్తాయి. జొన్న పిండి పట్టేటప్పుడు అందులోకి సాబుదానా వేసి జొన్న పిండి అయితే పట్టియాలండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి రొట్టెలు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చపాతీలాగా చాలా మెత్తగా వస్తాయండి జొన్న రొట్టెలు అయితే. ముందు ఒక బొగోన్లోకి నీళ్ళు వేడి చేసుకొని ఎసరొచ్చాక వేసుకోవాలండి. ఒక చెంచా తీసుకొని కలిపేసుకున్నాక కొంచెం చల్లారాక చేయితోటి బాగా కలిపేసుకోవాలండి. అప్పుడే చల్ల వాటర్ అయితే వేయకూడదు. ఒక్కసారి బాగా కలిపేస్తూ ఉండాలండి. చూడండి ఇలా రావాలి. మనం వేడి వాటర్ వేసినప్పుడైతే ఇప్పుడు చాలా మట్టికి పైన వేడి బొగన్లో నీళ్ళు వేసి వేడి చేసుకొని అందులోనే పిండి వేసుకుంటారు. కానీ అది టేస్ట్ అయితే బాగా రాదు. కానీ ఇలా చేసుకుంటే అయితే చాలా బాగా వస్తాయండి రొట్టెలు అయితే. టేస్ట్ విధంగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొన్ని కొన్ని అందులోకి చల్ల నీళ్ళు వేసుకొని పిండిని తడుపుకోవాలండి బాగా. చూడండి జిగి అయితే చాలా బాగా వస్తుంది. సాబుదానా వేస్తే జిగి గిటంగా చాలా బాగుంటుంది. ఇలా ఉండాలండి పిండి అయితే. ఇప్పుడు పిండిని కొంచెం పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇక్కడ పొడి పిండి ఉంచుకోవాలండి. ఇంతకు ముందు గిటంగా వీడియో పెట్టానండి జొన్న రొట్టె ఎలా చేసుకోవాలని. కానీ ఇప్పుడైతే సాబుదానా వేసి చేశాను. చాలా బాగా వచ్చినాయి. అందుకే ఇప్పుడు ఇంకొకసారి వీడియో అయితే మీకు తెలియచేయాలని నేనైతే వీడియో పెట్టానండి. చూడండి ఇంకొంచెం తడి చేతి తీసుకొని అలా పిండిని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి. నేనైతే ముందుగా పెంక పెట్టేసుకొని పెంక వేడి అయ్యాక చిన్న చిన్నగా 2 చపాతీలుగా వేసేసుకుంటాను. మనకు పెంక వేడి అయిందా లేదా అని గిట్టంగా తెలుస్తుంటుంది. అలాగే ఫస్ట్ రొట్టె చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ తినకూడదు. అందుకే ఫస్ట్ అలా దేవుని పేరు మీద అలా 2 వేసేసుకోవాలండి. ఇప్పుడు రొట్టెలు అయితే కొట్టేసుకుంటున్నాను. కింద పిండి వేసుకొని కొద్దిగంత చేతికి పిండి అంటేసుకొని రొట్టెలు కొట్టాలంటే ఇట్లా తిప్పుకుంటూ మనకి జిగి రాకపోతేనే రొట్టెలు విరిగిపోతుంటాయి. మనకు జిగి బాగా ఉన్నప్పుడు రొట్టెలు అయితే విరిగిపోదండి. మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి రొట్టెలు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం చిన్న చిన్నగా తీసుకొని నిమ్మకాయ సైజులో పిండి తీసుకొని చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తే రొట్టెలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. పెంక వేడైంది. రొట్టెలు అయితే వేసేసుకుందాము. రొట్టె వేయంగానే నీళ్ళు తీసుకొని వేసుకొని రుద్దుకోవాలండి. మొత్తం అలా రుద్దేసుకోవాలండి. ఇంకొంచెం పిండి తీసుకొని ఇంకొకసారి పైన అంతా వాటర్ లేవు చూడండి. మరీ ఎండిపోయినట్టయితే రొట్టెలు అయితే మంచిగా రావు. కొంచెం తడిగా ఉన్నప్పుడే రొట్టెనైతే మలిపి వేసుకోవాలండి. సేమ్ ఇప్పుడు విధంగా అలానే చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 రొట్టెలు అయితే చూపిస్తున్నాను. నాకు గిట్టంగా ఇన్ని రోజులు తెలియదు. నేను అందులోకి మినపప్పు వేసి పట్టించుకొని వస్తుంటిని. ఇప్పుడు అక్క వాళ్ళు అలా చేస్తారనేసి నేను గిట్టంగా అలా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చినాయి. అందుకే నేనైతే ఈ వీడియోనైతే తీశాను. ఇప్పుడు ఇంకొకసారి అలానే కొట్టేసుకోవాలని రొట్టెని. చూడండి కింద బందు మొత్తం అట్లా కాలినాకనే రొట్టె ఎక్కడైనా సైడ్ కంచుల పొంటి ఉంటే అట్లా వేసుకోవాలండి రొట్టెని. ఇప్పుడు ఇవతల బందికి వేసుకొని కాల్చుకోవాలండి రొట్టెని.
చూడండి రొట్టె అయితే ఎంచక్కా పొంగుతుంది. పూరిలాగా రొట్టెలు అయితే ఎలా వచ్చిందో చూడండి మీరే. సైడ్లకు అంతా కాల్చుకోవాలండి బాగా. అయిపోయిందండి, తీసేసుకుందాము. ఇప్పుడు మిగతా రొట్టెని గిటంగా అలానే వేసుకోవాలండి. అలా నెమ్మదిగా వేసేసుకోవాలి. వేసిన వెంబడే నీళ్ళు రుద్దేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని గిటంగా నీళ్ళలో అద్దేసుకొని నీళ్ళు ఎద్దేసుకోవచ్చండి. ఇట్లా చేయి కాలుతుంది అని అంటే అట్లా చేసుకోవచ్చు. పైన కొంచెం గాలి ఆరినట్టయితే తీసేసుకోవాలండి రొట్టెని. మొత్తం చాలామంది మొత్తం నీళ్ళంతా లేకుండా చూసుకొని వేసుకుంటారు రొట్టెనైతే. పైన అయితే అసలు బాగా రాదు రొట్టెలు అయితే. పొంగై గిటంగా కొంచెం తడిగా ఉన్నప్పుడే మలిపి వేసుకోవాలండి. మనకు మెయిన్ రొట్టె చేసుకోవడంలో మనము రొట్టె వేసుకోగానే నీళ్ళు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక వెంబడే మలిపేసుకోవాలండి. ఇట్లా పూరిలాగా పొంగుతాయి చూడండి రొట్టెలు అయితే చాలా బాగా వస్తాయి. ఫస్ట్ వెనక బందుకు కాల్చుకున్నాకనే ముంగడి బందుకు కాల్చుకోవాలండి. అటు నుంచి అటు ఇటు నుంచి అటు వేయకూడదు రొట్టెనైతే. చూడండి రొట్టెలు అయితే అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, చాలా మెత్తగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. బాయ్ ఫ్రెండ్స్.